డ్రా చేసాం కదా. సో ఈ మెజర్మెంట్స్ పాయింట్స్తో ఎట్లా మనం గుర్తు పెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మన ఫుల్ లెంత్ షోల్డర్ ఎట్లా పాయింట్స్ రాసుకోవాలనేది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫుల్ లెంత్ 0 to 1 ఫుల్ లెంత్ ఎంత తీసుకున్నాం టోటల్ 25 ఇంచెస్. తర్వాత 0 to 2 షోల్డర్ మనం డబల్ ఫోల్డ్ వేస్తాం కాబట్టి హాఫ్ షోల్డర్ తీసుకోవాలి. 14/2 అంటే 7 కదా. 7 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాం. ఆర్మ్ లెంత్ చెస్ట్ని బట్టి మనకి లెంత్లు చేంజ్ అవుతాయి. మనకి 33 నుంచి 38 వరకు లెంత్ 7 ఇంచెస్ వస్తుంది. 7.5 కూడా రావచ్చు హైట్ని బట్టి. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఆర్మ్ లెంత్ కూడా 7 ఇంచెస్. 2 to 3 ఆర్మ్ లెంత్ 7 ఇంచెస్ వస్తుంది ఇక్కడ నుంచి. సో మనకు ఆర్మ్ లెంత్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ చెస్ట్ రౌండ్ వస్తుంది. సో ఈ చెస్ట్ రౌండ్ మనం ఇక్కడే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి 4 to 5 చెస్ట్ రౌండ్. దీన్ని మనం చెస్ట్ ఆల్రెడీ మనకి 34 ఉంది కదా, బై 4 ఫోల్డ్స్ వేస్తాం ఫ్రంట్ బ్యాక్ కాబట్టి బై 4 చేస్తాం కాబట్టి 8.5 ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి. నౌ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వేస్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. జనరల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్ట్ లెంత్ హిప్ లెంత్ కంపల్సరీ మనం తీసుకుంటాం. అప్పుడు నాకు వేస్ట్ లెంత్ 14 వచ్చింది. సో అందుకని 0 to 6 వేస్ట్ లెంత్ 14 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ కంపల్సరీ మనకి ఎగ్జాక్ట్ ఉంటేనే షేప్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా తీసుకోవాలి లెంత్, అప్పుడే బాగుంటుంది. తర్వాత 6 to 7 వేస్ట్ రౌండ్ 31 కాబట్టి 7.75 ఇక్కడ తీసుకున్నాం. సో మళ్ళీ అగైన్ నేను 0 to 8 హిప్ లెంత్ తీసుకున్నాను. హిప్ లెంత్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత 8 to 9 హిప్ రౌండ్. హిప్ రౌండ్ అనేది మెజర్మెంట్స్లో 40 ఉంది కాబట్టి బై 4 వేసాను కదా, సో 10 ఇంచెస్. నెక్స్ట్ 1 to 10 డౌన్ పార్ట్ రౌండ్. లైక్ ఏంటంటే ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ కూడా 40 కాబట్టి సేమ్ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం. దట్ ఈస్ 10 ఇంచెస్. సో ఇక్కడికి మనకి లెంత్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఆర్మ్ రౌండ్ చూద్దాం. సో ఈ స్కెలిటన్ అంతా అయిపోయింది. మనకి ఇప్పుడు నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ 2 కావాలి. సో 3 to 11 1 ఇంచ్ అప్ సైడ్. ఇప్పుడు బ్యాక్ కావాలి. ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ అప్ సైడ్ తీసుకుందాం. ఫ్రంట్కి సేమ్ మనం 1/2 ఇంచ్. సో ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం మనకి వెంటకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇన్సైడ్ తీసుకుందాం. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ విడ్త్ అనేది మన ఇష్టం. క్లోజ్ పెట్టుకుంటామా, కొంచెం వైడ్గా, ఇది కొంచెం వైడ్గా అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన నెక్స్ట్ చాలా చిన్న కుర్తీస్ కాబట్టి 3/6 కాబట్టి ఎక్కించుకోవడానికి ఫ్రీ ఉండాలి. సో అందుకని నేను నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. సో 0 to 13 నెక్ విడ్త్. సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ 6 ఇంచెస్. సో ఇక్కడ 6 ఉంది కానీ అగైన్ మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ రౌండ్కి 5 ఇంచెస్. 0 to 14 బ్యాక్ నెక్ లెంత్. తర్వాత 0 to 15. టోటల్ 6 ఇంచెస్. ఇక్కడికి మనం 5 ఇంచెస్ తీసుకొని ఈ షేప్ అనేది 1 ఇంచ్లో చేద్దాం. ఎక్కువ మనం ఇది ఎంత లెంత్ కావాలని చేసుకోవచ్చు. బట్ చిన్నగా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఫస్ట్ చిన్న నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి స్లీవ్ ఎలా పాయింట్స్ అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఫుల్ లెంత్ 23 ఉంది కదా, దానికి 0 to 1 ఫుల్ లెంత్.
3 టోటల్. సో 1 to 2 ఇక్కడ స్లీవ్ రౌండ్. సో మనది టోటల్ 4 కదా, 4 ఇంచెస్. సో మనం ఎప్పుడైనా 10 ఇంచెస్ అబౌవ్ -3 ఇంచెస్ తీసుకోవాలి ఫుల్ లెంత్లో నుంచి. సో కాబట్టి నేను ఒక బాక్స్ తీసి -3 ఇంచెస్లో తీసుకుంటున్నాను. సో 0 to 3 -3 ఇంచెస్ ఆఫ్ ఫుల్ లెంత్. ఇక్కడ నుంచి 3 to 4 డ్రా, ఒక క్రాస్ లైన్ డ్రా చేద్దాం. క్రాస్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా ఒక క్రాస్ లైన్ డ్రా చేసేసుకున్నాం. చేసుకొని ఒక మిడ్ పాయింట్ పెట్టేసుకుంటాం. 0 to 4 టేక్ మిడ్ పాయింట్. ఎందుకంటే మనకు ఆర్మ్ రౌండ్కి మిడిల్లో మనకి ఇక్కడికి సేమ్ ఉంటుంది కాబట్టి మిడ్ పాయింట్ అనేది ఒకటి పెట్టుకొని, దట్ ఈజ్ నెంబర్ 5. 5 to 6 ఇక్కడ నుంచి బ్యాక్ ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్, డిపెండ్స్ లావుని బట్టి. మనకి ఇది 34 చెస్టే కాబట్టి హాఫ్ ఇంచే తీసుకుంటుంది. హాఫ్ ఇంచ్ అప్ సైడ్. ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ డౌన్ సైడ్ తీసుకోవాలి. 6 to 7 0.25 ఇంచెస్ డౌన్ సైడ్ తీసుకొని మనము ఇక్కడ నుంచి షేప్ ఇచ్చేసుకుంటాం. సో షేప్ ఇచ్చేసుకుంటే మనకి స్లీవ్ అనేది ఈ పాయింట్స్తో దీంతో మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు మనం కటింగ్కి చాలా ఈజీ అవుతుంది. సో బ్రౌన్ షీట్ కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా అనేది డెమోన్స్ట్రేట్